ఫ్రెండ్స్, ఈరోజు భారత క్రికెట్లో ఒక్క పేరు మాత్రమే అందరి నోట పడుతోంది: వైభవ్ సూర్యవంశీ. ఒకవైపు అతని ఆట చూసి అందరూ మైమరిచిపోతున్నారు. మరోవైపు ఇతను నిజంగా 15 సంవత్సరాల వయసు ఉన్నాడా, లేదా ఏదైనా తప్పు జరిగిందా అని అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఇకపై ఉండకూడదు. ఇప్పుడు పూర్తి సత్యం మీ ముందుంచుతాను. అతని నిజమైన వయస్సెంత, బీసీసీఐ చేయించిన బోన్ టెస్ట్ రిపోర్ట్లో ఏమైంది, చివరి వరకు వినండి, ఒక్క విషయం కూడా మిస్ కాకుండా. ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ చేస్తున్న ధమాకా మీరు కళ్లారా చూస్తూనే ఉన్నారు కదా. ఏ టీం ఎదురైనా, ఏ బౌలర్ వచ్చినా అతను వాళ్లను పూర్తిగా ధ్వంసం చేసేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. చిన్న వయస్సులోనే అద్భుతాలు చేస్తున్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్వుడ్ వంటి పెద్ద పెద్ద బౌలర్లు కూడా అతని ముందు నిలవలేకపోతున్నారు. అయితే ఇంత చిన్న వయస్సులో ఇంత గొప్ప ఆట ఎలా సాధ్యమవుతోంది? 15 సంవత్సరాల పిల్లవాడు ఇంత ధైర్యంగా, ఇంత బలంగా రన్స్ కొట్టగలుగుతున్నాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సందేహం చాలా కాలంగా కొనసాగుతోంది. నాతో కూడా అనేకమంది అడుగుతున్నారు, భాయ్, ఈ వైభవ్ సూర్యవంశీ నిజంగా 15 సంవత్సరాల వయసు ఉన్నాడా అని. అందుకే నేను ఈ విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. బీహార్ లాల్ వయసు గురించిన నిజం ఇప్పుడు అందరికీ తెలియజేద్దాం. బీసీసీఐ కూడా ఈ వయస్సు వివాదంతో చాలా ఇబ్బంది పడుతోంది. కాబట్టి వైభవ్ సూర్యవంశీ బోన్ టెస్ట్ చేయించింది. ఈ టెస్ట్ ద్వారా ఆటగాళ్ల నిజమైన వయస్సు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరైనా తమ వయస్సును తప్పుగా చెప్పకుండా ఉండాలంటే బీసీసీఐ ఇలాంటి టెస్టులు చేయిస్తుంది. అయితే ఇక్కడ ఒక పాత ఇంటర్వ్యూ వైరల్ అయింది. అది 2020 సంవత్సరంలో చేసిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో వైభవ్ తన వయస్సు 12 సంవత్సరాలు అని చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు, కానీ ఇప్పుడు 2026 సంవత్సరం ఉంది కాబట్టి అప్పటి 12 సంవత్సరాలు ప్లస్ 6 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలవుతాయి కదా. అప్పుడు ఈ సందేహం మరింత బలంగా ముందుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూ వైరల్ అయిన తర్వాత వివాదం మరింత పెరిగింది. వైభవ్కు ఇబ్బందులు పెరగడం మొదలయింది. బీసీసీఐ ఈ వివాదం ఎక్కువసేపు కొనసాగకూడదు అని భావించి వెంటనే చర్య తీసుకుంది. అందుకే వైభవ్ సూర్యవంశీ బోన్ టెస్ట్ రిపోర్ట్ వచ్చేసింది. ఈ బోన్ టెస్ట్ ఏమిటో మీకు తెలుసు కదా. ఆటగాళ్ల వయస్సు మోసం జరగకుండా చూడటానికి బీసీసీఐ చేయించే ఖచ్చితమైన టెస్ట్ ఇది. ఈ టెస్టు ఫలితాలేమిటంటే వైభవ్ సూర్యవంశీకి క్లీన్ చిట్ వచ్చింది. అవును, మీరు అతని ఫ్యాన్ అయి ఉంటే మరి ఎవరైనా ఫ్యాన్ కాకుండా ఉంటారా? ఈ రిపోర్టు ప్రకారం అతను చెప్పిన వయస్సు పూర్తిగా సరైనదే అని తేలిపోయింది. బోన్ టెస్ట్ ప్రకారం అతని వయస్సు 15 సంవత్సరాలు అని చెప్పినది సరైనదే. 1 సంవత్సరం ముందు లేదా 1 సంవత్సరం వెనక్కి ఉండవచ్చు. గరిష్టంగా 1 నుంచి 1.5 సంవత్సరాల తేడా ఉండవచ్చు. బోన్ టెస్టుల్లో ఇలాంటి చిన్న తేడాలు సాధారణమే. కాబట్టి ఇక వైభవ్ సూర్యవంశీ వయస్సు మీద ఎలాంటి వివాదం అవసరం లేదు. అతని వయస్సులో ఎలాంటి మోసం లేదు. అతను సరైన వయస్సే చెప్పాడు. ఇది అతని వయస్సు గురించిన నిజమైన సత్యం. కాబట్టి వైభవ్ సూర్యవంశీ నిజంగా 15 సంవత్సరాల గల ఆటగాడే. ఇప్పుడు అతను భారత జట్టు కరుపున ఆడటానికి కూడా పూర్తిగా సిద్ధమయ్యాడు. ముందుగా టీ20 జట్టులోకి వచ్చి తర్వాత టెస్ట్ క్రికెట్లో కూడా దుమారం సృష్టించవచ్చు. సారాంశం ఏమిటంటే వైభవ్ సూర్యవంశీ 15 సంవత్సరాల గల ఆటగాడే. బీసీసీఐ రిపోర్ట్లో కూడా ఇది స్పష్టంగా తేలిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.